నమస్కారం లక్ష్మయ్య గారు. మీరు చూశారు కదా, సుప్రీంకోర్టు ఇటీవలే వర్గీకరణకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కొన్ని వర్గాలేమో దాన్ని హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి, కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని మద్దతుగా తెలిపాయి, కొన్ని రాష్ట్రాలు సైలెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా సుప్రీంకోర్టు తీర్పుని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ మనం చూడాల్సింది సుప్రీంకోర్టు తీర్పు ముందు మాట్లాడే ముందు తీర్పు ఏదైతే జరిగిందో, వర్గీకరణ చేయాలనే నిర్ణయం ఏదైతే జరిగిందో అది ఎందుకోసం జరిగింది అనేది ప్రశ్న. ఎందుకోసం జరిగింది అంటే షెడ్యూల్డ్ కులాలలోని ఒక 1200కు పైగా 1100 దాదాపు కులాలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న కులాలు, కొన్ని కులాలు సామాజికంగా విద్యా విషయకంగా కొంచెం ముందుకెళ్తే కొన్ని కులాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఈ కొన్ని కులాలలో కొంచెం వెనుకబడి ఉన్న కులాలు ఉన్నాయి, అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి, కొన్ని కులాలు ముందున్నాయి. అయితే వీటిని తగ్గించడానికి, అంటే ఎవరికైతే ఫలాలు అందలేదో వాళ్ళకి ఫలాలు అందించడానికి ఒక చర్చ చాలా రోజులుగా జరుగుతున్నాయి. మేము వెనుకబడి ఉన్నాము అంటే అభివృద్ధిలో మా భాగం మాకు రావట్లేదు, అభివృద్ధి ఫలాల్లో మా భాగం మాకు రావట్లేదు, మా భాగం కంటే మేము తక్కువ భాగం పొందుతున్నాం, మిగతా వాళ్ళు ఎక్కువ భాగం పొందుతున్నారు. కాబట్టి దీన్ని వర్గీకరించాలి, అంటే ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు ఈ ఫలాలు అందాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ చాలా రోజులుగా ఉన్నది. ఇది ఏపీలో మొదలైన దానికంటే పంజాబ్లో 1974-75లోనే మొదలైంది. అక్కడ వాల్మీకి, చమార్, రవిదాస్య అనే ఒక 3-4 కులాలు ఉన్నాయి. వాల్మీకి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వాల్మీకి కుటుంబాలు ప్రధానంగా ఈ సఫాయి కర్మచారిలో, తర్వాత ఈ టాయిలెట్స్ క్లీనింగ్లో, ఇటువంటి దానిలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళలో చదువు చాలా తక్కువ ఉంది. ఆ చదువు ఉండకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా వాళ్ళకి తక్కువ వచ్చినాయి. దాంతో అప్పటి ప్రభుత్వం 70 దశకంలో ఒక నిర్ణయం తీసుకొని ఏబీ 2 గ్రూపులుగానో 3 గ్రూపులుగానో విభజించింది. అది కొన్ని రోజులు జరిగింది, కోర్టుకు వెళ్ళింది, మళ్ళీ కోర్టు స్టక్ డౌన్ చేసింది. ఆ తర్వాత మనకు 2000 తర్వాత 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చ మొదలైంది, ఉద్యమం మొదలైంది. ఇక్కడ నేను మొదటగా క్లారిఫై చేయాల్సుకున్నది ఏంటంటే, ఏ కులాలైతే అభివృద్ధి ఫలాల కోసము ప్రభుత్వంతో, సమాజంతో పోరాడి ఒక పద్ధతిని సాధించుకున్నాయో అందులో అందరూ బాగుపడాలనే దాంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ విభజించాలన్నా విభజించకూడదనే చర్చ కాదు, వాళ్ళకు కూడా అందాలి. అందడానికి ఏంది, కొంతమంది ఇది వర్గీకరణ పరిష్కారం అంటే డివైడ్ చేసేసి వీళ్ళ జనాభా వాళ్ళ జనాభా ఇచ్చేయాలి. ఇది కూడా నాకేం అభ్యంతరం లేదు. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానమైన సమస్య ఏంటి అంటే, రాష్ట్రాలు వాళ్ళు చేసుకోవచ్చు అనేది, ఇక్కడే సమస్య వస్తుంది. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని 341 ఆర్టికల్ కానీ, పొలిటికల్ రిజర్వేషన్ సంబంధించిన 334 ఆర్టికల్ కానీ, ఆర్టికల్ అబాలిషన్ అన్టచబిలిటీకి సంబంధించిన 17 ఆర్టికల్ కానీ, 14, 15, 16 ఆర్టికల్స్ కానీ, లేదు 38, 46 ఆర్టికల్స్ కానీ, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ మీద ఆధారపడి ఉన్న ఆర్టికల్స్. ఈరోజు విద్యా విషయంలో వీళ్ళకు పథకాలు ఉండాలి, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండాలి, పొలిటికల్ రిజర్వేషన్స్. ఎందుకు? వీళ్ళు అన్టచబిలిటీని ఎదుర్కొంటున్నారు, సామాజిక వెనుకబడితనాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇది తగ్గించడానికి, అన్టచబిలిటీని తొలగించడానికి ఈ పథకాలన్నీ కావాలి. రాజకీయ రిజర్వేషన్లు కావాలి, ఆర్టికల్ 46 ప్రకారం విద్యా ఆర్థికపరమైన పథకాలు కావాలి, తర్వాత 46, 14, 15, 16 ప్రకారం అందరికి సమాన హక్కులు ఉండాలి, 38 ప్రకారం దేశ సంపద అందరికీ సమానంగా పంపిణీ. ఇటువంటి విషయాలన్నీ ఆర్టికల్ 17 మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని ఇందులో ఇంకొక అంశం 341 ఆర్టికల్. 341 ఆర్టికల్ ఏం చెప్తున్నది? ఎస్సీలు 342 ఆర్టికల్ ఎస్టీస్, 341 ఎస్సీస్. ఈ 341 ఆర్టికల్ ఏం చెప్తున్నది అని అంటే, ఎస్సీలకు సంబంధించిన నిర్ణయాలు ముఖ్యంగా అందులో చేర్చడం కానీ అందులో తొలగించడం కానీ పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఇక్కడ ఇంకొక చాలా సీరియస్ ఇంప్లికేషన్ ఏముంది అంటే,
దీన్ని మొదట 1950లో రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత దీన్ని ఏం చేశారంటే రాష్ట్రాలు ఉండే గవర్నర్ లిస్టులు పంపితే ఆ లిస్టులను పార్లమెంటు చర్చించి రాష్ట్రపతి ఆమోదించాలి. ఆ తర్వాత దాన్ని తొలగించడానికి చేయడానికి లేదు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు, ఆ తర్వాత రాష్ట్రపతి కూడా అధికారం లేదు. రాష్ట్రపతికి అధికారం లేదు అని ఇంకో ఇంప్లికేషన్ ఉంది. రాష్ట్రపతి అధికారం లేదంటే అర్థం మంత్రిమండలికి అధికారం లేదు, పార్లమెంటు మాత్రమే చేయాలి. అంటే పార్లమెంట్ ఈజ్ ఎ సుప్రీం పార్లమెంట్ కెన్ డిసైడ్ ఏం చేయాలనేది. దానికి సంబంధించి 1951లో ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ ప్రకారం ఒక చట్టం తీసుకొచ్చారు. ఏంటిదంటే ఇది సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. ఇప్పుడు ఏదైతే మనం SC/ST రైట్స్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో దానికి మొదలు వచ్చింది 1951లో. దానిలో అంబేద్కర్ గారు అప్పటికి ఆయన న్యాయశాఖ మంత్రిగా లేరు, ఆయన రిజైన్ చేశారు. దానిలో పాల్గొంటూ ఒక మాట చెప్పాడు ఆయన, ఈ చట్టం అనేది ఈ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇది కేంద్రం మాత్రమే చేయాలి. కేంద్రం చేతిలోనే దీని అమలు యొక్క నిర్దేశాలు ఉండాలి, అమలు యొక్క ఆదేశాలు ఉండాలి, అమలు యొక్క నిబంధనలు ఉండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇది మీరు చేసుకోండి, మీ చట్టం చేసుకోండి అని అంబేద్కర్ గారు చెప్పలేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎస్సీలకు సంబంధించిన ఒక అంశాన్ని పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అనే విషయాన్ని ఈవి చిన్నయ్య కేసులో అప్పటి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దాని అర్థం 341 ఆర్టికల్లో చేంజ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. నేను అంటున్నది ఏంటంటే 20 సంవత్సరాలు అయింది ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ వచ్చి, మళ్ళీ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ లేకుండా ఉంది. ఏం లేకుండా ఉంది? అదే నువ్వు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టి రాష్ట్రాలన్నిటికీ ఇచ్చి ఉంటే బాగుండేది. రాష్ట్రాలకు చెప్పడం దేనికి? రాష్ట్రాలు ఎందుకు చేయాలి? అంటే ఈ SC/STల విషయం అనేది రాష్ట్రాలు నిర్ణయం చేయొద్దు అనేది చాలా కేటగారికల్గా కాన్స్టిట్యూషన్లో ఉంది. అంబేద్కర్ కూడా అదే బలపరిచారు. అంబేద్కర్ పెట్టే చాలామంది చెప్పారు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు చాలా, భార్గవ్ చెప్పారు, నాగప్ప గారు చెప్పారు, చాలామంది ఈవెన్ రంగా లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఈవెన్ సరోజిని నాయుడు గారు 17 ఆర్టికల్ మీద మాట్లాడారు. అంటే ఇది ఎందుకు కేంద్రం చేయాలి, ఎందుకు పార్లమెంట్ చేయాలి, కేంద్రం కూడా కాదు, ఎందుకు పార్లమెంట్ చేయాలి అని అంటే ఏదైనా ఒక రాష్ట్రానికి మనం అధికారం ఇచ్చేస్తే వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. రాజకీయంగా కులపరంగా కొన్ని కులాలకు కొన్ని గిట్టవు, కొన్ని కులాలు కొందరికి ఇష్టం ఉంటుంది, కొన్ని కులాలు కొందరికి ఇష్టం ఉండదు. కొందరికి మాదిగల మీద కోపం ఉంటుంది, మాలల మీద కోపం ఉంటుంది, చమార్ల మీద కోపం, ఇంకెవరి మీద కోపం ఉంటుంది. ఆ కోపం నువ్వు విధానాల్లోకి వస్తాయి. కాబట్టి పార్లమెంటు చేయాలి అనేది నిర్దిష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇది చేయకుండా తర్వాత రెండోది, ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా దీని మీద చర్చించి ఒక నిర్ణయాన్ని బయటికి ప్రకటించింది. మీరు ఆశ్చర్యపోతారు, ఏంటి ఆ నిర్ణయం? అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము ఆలోచన చేస్తాం. ఏంటి అంబేద్కర్ రాజ్యాంగం? అంబేద్కర్ రాజ్యాంగం ఒకటి ఉంటుంది, భారత రాజ్యాంగం ఒకటి. అంబేద్కర్ గారు రూపొందించి భారతదేశానికి ఇచ్చారు, అది భారత రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు దానికి మూల పురుషుడు, మూలధాతు అని. అంటే అర్థం ఇది ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకవైపు క్రీమీ లేయర్ లేదన్నారు, ఓకే, దాని గురించి చర్చ అవసరం లేదు. మరి వర్గీకరణకు సంబంధించి మేము 341 ఆర్టికల్ ప్రకారం పోతాము, లేదు మేము రాష్ట్రాలకే చేసుకోమని చెప్తాము అనే విషయం చెప్పాలి కదా. అంటే ఇంత డోలయమానంలో, ఇంత సందిగ్ధంలో ప్రజల్ని పెట్టి అటువంటి ఒక పద్ధతిని పాటించడం అనేది భారతదేశం ప్రజాస్వామ్యం పద్ధతి కాదు. అంటే ఇక్కడ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుంచి కదా, అంటే అక్కడ సుప్రీంకోర్టు రాజకీయాల సంబంధం ఉండదు కదా అంటున్నారు. కాదు, ఇంకో బాగా మంచి ప్రశ్న వేశారు. మీరు ఆశ్చర్యపోయే మాట చెప్తాను. ఇదే జడ్జిమెంట్లో ఒక వాక్యం ఉంది, అది ఎందుకుంది, ఎందుకు తెచ్చారు ఆ కోర్టు అనేది జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడిన ఒక వ్యాఖ్యను కోట్ చేశారు. ఏంటిది? అది వర్గీకరణకు సంబంధం లేదు, రిజర్వేషన్లకు సంబంధించింది. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకము, ప్రతిభ ఆధారంగానే ఈ దేశంలో అభివృద్ధి జరగాలి అని నెహ్రూ మాట్లాడినట్టు అది జడ్జిమెంట్లో కోట్ చేశారు. ఇదే విషయాన్ని 6 నెలల క్రితం మోడీ గారు మాట్లాడారు. అంటే ఇది రాజకీయమైన జడ్జిమెంటా కాదా అని చెప్పడానికి ఇది చెప్తాను నేను. అంటే నిజానికి ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలామంది కోర్టును విమర్శించొద్దు,
కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టొద్దు, ఇది చాలా తప్పు. ఈ విషయం కూడా అంబేద్కర్ గారు చెప్పారు. ఎవరు చెప్పారా? పార్లమెంట్లో చెప్పాడు. ఏది పంకజ దొరై స్వామి కేసులో రిజర్వేషన్లను రద్దు చేసి ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు కోర్టులను తప్పుపట్టకపోవడం అనేది జరగదు. ఖచ్చితంగా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పాలి. నా అభిప్రాయం చెప్తాను అనుకో. నేను దూషణలు చేయను, తిట్టను, ఆపాదించను. కానీ నేను కోర్టు తీర్పుని తప్పుపడితే, సామాన్య పౌరుడు తప్పుపడితే తప్పు కాదు. నేనేమంటున్నంటే ఇక్కడ మనం చూడాల్సింది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఒకటి. రెండోది, నెహ్రూను కోట్ చేయడం అనేది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూ మాట్లాడిన విషయానికి అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకమా అది చెప్పాలిగా. సుప్రీంకోర్టు అది కూడా చెప్పి ఉంటే ఈ వర్గీకరణ ఇష్యూయే లేదు కదా. భారతదేశంలో రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు అని ఎవరు చెప్పారు. మరి మీరు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి తీసేయండి రిజర్వేషన్లు. మళ్ళీ అదెందుకు, మళ్ళీ ఆ మాట ఎందుకు చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే మొత్తంగానే ఇప్పటికీ ఒక మాట చెప్తాను ఓపెన్గా, 7 జడ్జిమెంట్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు 1950 నుంచి మొదలుకొని 2024 వరకు 7 జడ్జిమెంట్స్ వచ్చినాయి. అంటే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు చాలామందికి ఈ విధానాలు, రాజ్యాంగంలో ఉన్న ఈ విధానాలు నచ్చడం లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్తే తప్పులేదు. ఎవరైనా చెప్పొచ్చు నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అండి, రిజర్వేషన్లు ఉండడానికి వీలు లేదు అని మీరు అన్నారు అనుకోండి, తప్పేమో. అది మీ అభిప్రాయం. దానికి మీకు తగ్గట్టుగా మీ అభిప్రాయం ఉంటుంది, మీ వాదన ఉంటుంది, దానికి మీరు మార్గము ఉంటుంది. నేను కావాలనుకున్న వాడికి నాకు మార్గం ఉంటుంది. ఇది డిబేట్ చేయొచ్చు. కానీ అసందర్భంగా జడ్జిమెంట్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నెహ్రూను కోట్ చేయడము, అది కూడా మోదీ గారు 6 నెలల కిందట మాట్లాడిన విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇందులోకి తీసుకురావడం అనేది చూస్తే ఒక రకంగా ఇదేమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా సుప్రీంకోర్టును? అంటే సుప్రీంకోర్టు యొక్క విషయంలో ఏమైనా రాజకీయ జోక్యం ఉందా అనే అనుమానం వస్తుంది. అంటే బాలగోపాల్ పేరు కూడా కోట్ చేశారు కదా, దాన్ని ఎలా చూడాలి? అదే వేరండి. బాలగోపాల్ గారు రిజర్వేషన్ వర్గీకరణ ఉండాలి, కేంద్ర పార్లమెంట్ అక్కర్లేదు ఆయన మాట్లాడు. నేనేమంటానంటే ఆయన కూడా రాజ్యాంగం చదవలేదని అంటాను నేను. ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడడం నేను ఇట్లా కూడా మాట్లాడాలి కదా. 341 ఆర్టికల్ అర్థం చేసుకోలేదు బాలగోపాల్ గారు. సుప్రీంకోర్టు ఎట్లయితే అర్థం చేసుకోలేదో బాలగోపాల్ కూడా అర్థం చేసుకోలేదు. అంటే మీరు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నేనేమంటే సుప్రీం పరిష్కారం ఒక్కటే, నేను వర్గీకరణ వద్దానట్లేదు. పార్లమెంటులో చట్టం తీసుకురండి. ఇదొక్కటే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది. మీరు చాలామందికి తెలియదు, మనకు చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి, రాజ్యాంగంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లేవు. కేవలం రాజకీయ రిజర్వేషన్లు 334 ఆర్టికల్ ప్రకారం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నది. ప్రభుత్వాలు ఏమన్నా చేయకపోతే అడిగేవాడు ఎవరు లేడు. సో ఉద్యోగాల కల్పనలో ఏం లేదంటారా? ఉద్యోగ కల్పన రాజ్యాంగంలో ఏం లేదు. ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, ప్రభుత్వ విధానంగా ఉంది, పాలసీగా ఉంది, కాన్స్టిట్యూషన్ గ్యారంటీ లేదు. మరి నేనేమంటున్నంటే మీరు ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, వర్గీకరణ గురించి కూడా మీరు మాట్లాడుతున్నట్టు మొత్తం మీరు అనుకుంటున్న విధానాలతో పాటు చాలా కాలంగా దళిత సంఘాలు, దళిత ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రక్షణలను కూడా రాజ్యాంగంలో చేర్చండి. కాబట్టి ఇప్పుడు చట్టం తీసుకొని రండి, రిజర్వేషన్లకు సంబంధించి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకొని రండి. అందులో వర్గీకరణ పెట్టండి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను రాజ్యాంగ రక్షణ కల్పించండి, ఇంకా మీరేమైనా కలిపితే అవన్నీ అందులో తీసుకొని రండి. ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్లు తేవాలి. అదే అంటున్నాను నేను అనేది, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కూడా అవసరం. ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో 100 ఉద్యోగాలు ఉంటే 96 ఉద్యోగాలు ప్రైవేట్ రంగం. ఇప్పుడు ఈ వర్గీకరణ ద్వారా 4% ఉద్యోగాలు వస్తాయి. ఈ 4% ఉద్యోగాల్లో ఎవరికి ఏమొస్తాయో అది వేరే విషయం. రెండోది, ఈ 96లో కూడా ప్రైవేట్ రంగం ఎవరైతే, అది కూడా ఒక నిబంధన ఉంది. ఏంటది? ఎవరైతే ప్రభుత్వ సాయం ద్వారా, బ్యాంకుల ద్వారా, ఇప్పుడు మీరు సొంతగా మీ డబ్బులతో, మీ స్వార్జితంతో వచ్చిన డబ్బులతో మీరు ఫ్యాక్టరీ పెట్టుకున్న దాంట్లో రిజర్వేషన్లు అవసరం లేదు. బట్ గవర్నమెంట్ సబ్సిడీలు పొందిన, బ్యాంకు రుణాలు పొందిన, బ్యాంక్ సాయం పొందిన దాంట్లో మీరు ఇది పెట్టండి. అంటే ప్రైవేట్ రంగం రిజర్వేషన్స్ చేర్చండి, రాజ్యాంగంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించండి, వర్గీకరణ కూడా చేయండి.
ఇది రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది అని మీరు అడగవచ్చు. ఏం జరుగుతుంది అంటే ఇటీవలనే రాష్ట్రాలతో పాటు సంస్థలు కూడా ఉన్నాయి కదా, యూజీసీ ఉంది, యూపీఎస్సీ ఉంది, రకరకాల నేషనల్ సంస్థలు కూడా ఉన్నాయి. యూజీసీ ఒక తీర్మానం చేసి ఆ భయాన్ని నేను వ్యక్తం చేస్తాను. ఏంటి అది? ఎస్సీలు కనుక ఒక పోస్టులో లేకపోతే, అంటే ఒక ఉద్యోగం ప్రకటిస్తారు ఎస్సీల కోసం, ఆయన దానికి అర్హత కలిగిన వ్యక్తి లేడు అనుకో, దాన్ని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు సపోజ్ ఏబిసిడి చేస్తాం, ఇప్పుడు ఏకి 4, బికి 20, 10, ఇంకోళ్ళకి 4, ఇంకోళ్ళకి 3 ఇస్తారు. ఏలో 4 ఎవరికి రాలేదు, ఆ రాష్ట్రం అది ఓపెన్ చేయొచ్చు. సిలో ఎవరు లేరు, అది ఓపెన్ చేయొచ్చు. ఎట్లా సి లేదు కదా, చెందాల్సింది వాళ్ళకే కదా, ఎవరికి సికి మాత్రం 3% రావాలి. ఆ 3%లో సి లేరు కాబట్టి మేము ఓపెన్ చేస్తున్నాం. ఇదేమవుతుంది? పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితో పాటు రిజర్వేషన్ల స్ఫూర్తి కూడా దెబ్బతింటుంది. ఇది పెద్ద కష్టమేమున్నది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాల కంటే కేంద్రం చేస్తే ఒక విధానం ఉంటుంది కదా, ఏం నష్టం? ఒకటి టైం ఏముందండి? ప్రధానమంత్రి మంత్రిమండలి అనుకుంటే కేంద్ర మంత్రిమండలి స్పెషల్ సెషన్ పెట్టండి, రేపే పెట్టండి, 2 రోజులు కాదు 4 రోజులు చర్చ చేయండి. ఇంకోటి 75 సంవత్సరాలు అవుతుంది రేపటికి, 2025 జనవరి 26 నాటికి భారత రాజ్యాంగం ఆమోదం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు కాబోతుంది. ఒక ల్యాండ్ మార్క్ హిస్టరీ, అది డిబేట్ చేయండి. ఏం జరిగింది 75 ఏళ్లలో ఎస్సీలకని, కారణాలు ఏందో వెతకండి, స్టడీ చేయండి. ఇవ్వాలంటే కూర్చోండి సార్, లేట్ చేద్దంటాను నేను. లేట్ ఏం చేయొద్దు మీరు. ఎప్పుడు చేయమంటారండి? ఇంకా 6 నెలలకు, ఏడాది కాదు రేపే చేయండి, ఎల్లుండే చేయండి. అంటే పార్లమెంట్లో చర్చ జరగాలి అంటున్నారు మీరు. పార్లమెంట్లో చర్చ జరగాలి కాదు, పార్లమెంటు ద్వారానే ఒక చట్టం రావాలి. అంటే చర్చ కూడా జరగాలిగా, చట్టం రావాలి అవుతుంది కదా చర్చ. పార్లమెంట్ చర్చ జరగటం అనేది ప్రాసెస్. అది నేనేమంటున్నా, చట్టం తీసుకొని రండి. ఆ చట్టంలో ఇప్పుడు పెట్టినవన్నీ అందులో పొందుపరచండి. తర్వాత ఏ కులాలు అంతకుముందు స్టడీ చేయండి, ఒక సర్వే చేయించండి. ఎంతసేపు సర్వే చేస్తారు మీ చేతుల్లో? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఒక 4 రోజులలో దేశం మొత్తం ఈ సర్వే అంతా వచ్చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన కొత్తలో 1 రోజులో సర్వే చేశారు. ఇంటింటి సర్వేని 1 డే చేసేసారు. దేశంలో 1 డే సర్వే చేయొచ్చు, తప్పేమో. ఇదంతా డిస్కస్ చేసి డిబేట్ చేసి చేయండి. వర్గీకరణ వద్దు అంటలేను, నేను స్పష్టం చేయాలి. కానీ వర్గీకరణ కావాలనుకుంటే కావాలి, కింది వాడికి అభివృద్ధి ఫలాలు అందాలి, అదే మార్గం అనుకుంటే అదే చెయ్యండి. కానీ రాష్ట్రాలకు మాత్రం ఇవ్వక. కులగణన కూడా జరగాలంటున్నారు కదా. కులగణన ఈజ్ డిఫరెంట్ సార్, దీనికి సంబంధమే లేదా? దీనికి సంబంధం ఆల్రెడీ ఎనీ సెన్సెస్లో ఎస్సీలకు సపరేట్ సెన్సెస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీస్కి సపరేట్ సెన్సెస్ ఉంటుంది. కులగణనతో దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు. కులగణనకి దీనికి సంబంధాలు, కులగణన అందరికి సంబంధించిన విషయం. ఎస్సీలకు సంబంధించి కులగణన ఎక్కలేదు. సర్వే చేయదలుచుకొని చేయండి. రేపు కులగణన లేకుండా సెన్సెస్ జరిగిన ఎస్సీలకు సపరేటు ఇది వస్తుంది, సపరేట్ లెక్కలు వస్తాయి. అదేం పెద్ద కష్టం. అంటే మోరల్గా ఈ వర్గీకరణ అంశంలో రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలు వాళ్ళ యొక్క రాజకీయమైన లెక్కలు వేసుకొని వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంది. న్యాయం జరగదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో దీన్ని బిల్లుగా తీసుకురావాలంటారు మీరు. న్యాయం ఒక్కటే కాదు అనేది, ఏ దేశానికైనా ఏ పద్ధతికైనా ఒక విధానం పెట్టుకోవాలి. ఇప్పుడు పద్ధతి ప్రకారం పోవాలి. తొందర ఏమొచ్చింది? ఇంతకుముందు స్టేట్స్ వద్దాం, పార్లమెంట్ ఎందుకు చేయలేదు? ఈవీ చిన్నయ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది, కింది కులాలు మేము ఇప్పుడు వర్గీకరణ చేయట్లేదు, కానీ కింది కులాల అభివృద్ధికి మీరు పథకాలు రూపొందించండి, ఎవరెవరికైతే ఫలాలు అందలేదో వాళ్ళకి ప్రత్యేకమైన పథకాలు, కార్యక్రమాలు, ప్రత్యేకమైన విధానాలు అనుసరించండి అని జడ్జిమెంట్లో చెప్పారు. ఏం చేసిండ్రు మరి? జడ్జిమెంట్ వచ్చి 20 ఏళ్ళు అయిందండి, ఒక్కరన్నా ఒక పథకం వేశారు. ఇప్పుడు మూషాహార్స్ అని ఉంటారు బీహార్లో, ఎలుకలు తిని బతుకుతారు. నేను వెళ్ళాను, చాలా దయనీయమైన స్థితిలో ఉంటుంది. మాంజీ కమ్యూనిటీ ఉంటుంది, ఇక్కడ మీకు డక్కలు ఉంది. తర్వాత ఇంకొక పదం కూడా వాడారు వాళ్ళు సుప్రీంకోర్టు, ఏంటి? హెట్రోజీనియస్, హోమోజీనియస్. షెడ్యూల్ కులాలన్నీ హెట్రోజీనియస్, హోమోజీనియస్ కాదు. అంటే ఏంది? విభిన్నమైన పద్ధతులున్న కులాలు ఇవన్నీ, విభిన్నమైన విధానాలు, జీవన విధానాలు ఉన్న కులాలు ఇవన్నీ. అసలు అన్నిట్లో విభిన్నమైన జీవన విధానాలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ఎన్ని తెగలు ఉన్నాయి చెప్పాలి మీరు? ఎన్నో ఉంటాయి, ప్రతి కులంలో ఉన్నాయి. ఉపశాఖలు ఉన్నాయి, ఉపశాఖలు అన్నీ ఉన్నాయి. ఒకరినొకరు ముట్టుకోరు, ఒకరిని పిలువరు, ఒకరు పెళ్లికోరిని పిలువరు, ఒకరు మాంసం తింటారు, ఒకరు మాంసం తిని, ఇవన్నీ. అది హెట్రోజీనియసా, హోమోజీనియసా? ఏమనాలి దాన్ని మనం? అది
ఏకాశలా దృశ్యమా, బహుళ దృశ్యమా? ఆ విభిన్నత్వం కామన్. రెండోది. ఇంకోటి, ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాన్ని చేర్చడానికి ఒక క్రైటీరియా పెట్టుకున్నారు, ఉట్టిగానే చేర్చలా. ఒక క్రైటీరియా 1901లో స్టార్ట్ అయితే అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ అని, అప్పుడు 10 క్రైటీరియాలు పెట్టుకున్నారు. ఇప్పుడు 6 క్రైటీరియాలతో 1931లో ఒక సెన్సెస్ చేశారు. ఏంటి అవి? మీకు చదివి వినిపిస్తాను. దాని ప్రకారం ఎస్సీలు అనేటి ఒక తెగగా గుర్తించారు. బేసిక్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే 1931లో ఇన్ ద 1931 చేసే డిప్రెస్డ్ క్లాసెస్ అని ఉండింది. అప్పుడు వాళ్ళు దీస్ వర్ టిపికల్లీ కమ్యూనిటీస్ దట్ వర్ రిప్రహెన్సిబుల్ డినైడ్ యాక్సెస్ టు టెంపుల్స్, వెల్స్, స్కూల్స్. అంటే ఎవరైతే దేవాలయాల ప్రవేశం లేదో, ఎవరైతే సామూహిక బావుల్లో ప్రవేశం లేదో, స్థలాల్లో ప్రవేశం లేదో, ఎవరైతే పెళ్ళిళ్ళకు కూడా బ్రాహ్మణులు రారో, ఎవరైతే దేవాలయాలకు వాళ్ళని అనుమతించరో, ఈ 6 అంశాల మీద వాళ్ళు ఇది తీసుకొచ్చారు. ఈ అన్నిట్లో ఈ 6 ఉన్నట్టే కదా. అంటే ఇంకోటి, మన దగ్గర కూడా చూస్తే మాలమాదిగలు అనుకున్నాం. మాలమాదిగలకు దేవుడు ఒక్కడే. వాళ్ళు పోషమ్మ కొలుస్తారు, గ్రామ దేవతలు కొలుస్తారు, ఎల్లమ్మ కొలుస్తారు, అదేవిధంగా పోతురాజు కొలు, మాతంగి అంటారు. మాతంగి కొలు. మాతంగి ఈజ్ వన్ ఆఫ్ ది డీటీ. అంటే ఇవే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా రాముడికో, కృష్ణుడికో, శివుడికో పోయి పూజలు చేసిన వాళ్ళు. నిన్నటిదాకా వీళ్ళిద్దరికీ పూజారి వచ్చి పెళ్ళిళ్ళు చేయలేదు. ఇప్పటికీ అర్బన్లో చేస్తున్నారు. వీళ్ళిద్దరూ చనిపోతే ఎవరు వచ్చి కర్మకాండ బ్రాహ్మణులు చేయరు. వీళ్ళిద్దరికి సంబంధించిన ఒకడే పూజారి ఉంటాడు. జంగం శైవులకి, అయ్యవారు వైష్ణవులకు ఉంటారు. పెళ్ళిళ్ళు కూడా వాళ్ళ గ్రామ పెద్ద, కుల పెద్ద చేస్తారు. మరి ఇంకేం కావాలి? ఇంకా హోమోజినిటీకి ఏం కావాలి? అంటే మీరు మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ముఖ్యంగా ఈ తీర్పుని 4 దక్షిణాది రాష్ట్రాలను కూడా దాన్ని ఏకీభవించాయి, మద్దతు పలికాయి అంటున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మద్దతు పలికారని అంటున్నారు. చంద్రబాబు కూడా క్లియర్గా చెప్పాడు. మందకృష్ణ మాదిగ కూడా ఈ ఉద్యమంలో మాకు చంద్రబాబు నాయుడు మా వెనకాల ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేశాడు, దీని మాకు గొప్ప న్యాయం జరుగుతోంది. ఇప్పటిదాకా వెనుకబడిన దళితుల్లో మాల వర్గానికి, మాదిగ వర్గానికి, అలాగే వాల్మీకులకి, వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం జరగలేదు. దీనివల్ల న్యాయం జరుగుతుంది. ఇన్నేళ్ల మా యొక్క ఎదురుచూపుకు ఒక గొప్ప ఫలితం దక్కింది, అద్భుతమైనది, ఒక చారిత్రాత్మకమని చెప్పి ఆయన ఎంతో గొప్పగా చెబుతున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు కూడా. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను దాని గురించి వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ ద దేర్ గవర్నమెంట్. నేను చెప్పదలుచుకున్నది చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే ఫలాలు అందలేదో వాళ్ళందరికీ ఫలాలు అందాలి. ఈవెన్ మాదిగల కింద కూడా చాలా కులాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అందాలి. మాలలకు కూడా చాలా కులాలు ఉన్నాయి కింద, వాళ్ళకు అందాలి. చాలా కులాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, 50,000, 40,000, 30,000 జనాభా, 20,000 జనాభా, 10,000 జనాభా, 5,000 జనాభా, వాళ్ళకి ఈ బలం కూడా లేదు. ఇటువంటి కులాలకు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి పనిచేయాలి. ఈ వర్గీకరణ ఒకటే కాదు, నేను అనేది వర్గీకరణ జరిగి ఏబిసిడీలు వచ్చి చేసిన తర్వాత కూడా నా విన్నపం మాలా నాయకులకు, మాదిగ నాయకులకి, ప్రభుత్వాలకి, వీళ్ళ ముగ్గురికి నా విన్నపం ఏంటంటే, కింది కులాలు ఏమున్నాయో వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైన పథకాలు పెట్టాలి. వాళ్ళకు నువ్వు స్పెషల్గా వీలైతే ప్రవేశాల్లో స్పెషల్ నంబర్ ఇవ్వాలి. వాళ్ళందరూ నీకు సాచ్యురేషన్కి తీసుకొని రావాలి. ఉదాహరణకి తెలంగాణలో డక్కలి, చిందు, మాస్టి, అయ్యవార్లు, జంగం, తర్వాత బుడిగ జంగాలు, తర్వాత ఈ మోచి, ఇటువంటి కులాలు ఒక 8, 9 ఉన్నాయి. మిగతా అన్ని ఎగ్జిస్టెన్స్లో లేవు. ఒక 8, 9 కులాల నంబర్ ఎంతో సేకరించండి. నా దగ్గర ఉంది, కావాలంటే ప్రభుత్వం అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అవి లెక్కలన్నీ ఉన్నాయి. ఏం చేయాలో కూడా మీటింగ్లు పెట్టాను, 2014లోనే పెట్టాము. వీళ్ళందరికీ నువ్వు ఇలా పిల్లలందరినీ స్కూల్లో రెసిడెంట్ స్కూల్ ఇచ్చేయండి. ఫస్ట్ ఎన్ని సీట్లు ఉంటే ముందు వాళ్ళతో నింపండి. ఎన్ని ఎస్సీ కార్పొరేషన్ వస్తే ముందు వాళ్ళకి ఇచ్చేయండి. అన్ని కలిపితే 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మందకృష్ణ మాదిగా మాల సోదరులారా దీన్ని సహకరించండి, అడ్డుపడకండి అంటున్నారు కదా, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే మాలను వ్యతిరేకిస్తున్నారా దీన్ని? అడ్డుపడుతున్నారు, అడ్డుపడేటోళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. నేను అడ్డుపడేటోళ్ళు అడ్డుపడొద్దని నేను చెప్తాను. మనం అడగాల్సింది పద్ధతి ప్రకారం చేయమని అడగాలి. అంబేద్కర్ ఎందుకు పెట్టాడు అది? రాష్ట్రాలలో ఉండే వివిధ ఆధిపత్య కులాలు అక్కడి తమ స్వార్థానికి ఇతర కులాలను, ఎస్సీ కులాలను విభజించి రకరకాల పద్ధతుల్లో వాడుకుంటారు. కాబట్టి ఏది జరిగినా సెంట్రల్లో జరగాలని చెప్పాడు. దీనికి నేను కట్టుబడి ఉంటాను.
ఇది నా అభిప్రాయం. ఇది జరిగితే సజావుగా జరుగుతుంది, అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇది జరగకపోతే ఒకవేళ అమలు జరిగినా చాలా ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకో మాట కూడా చెప్తాను నేను, దేశము పార్లమెంట్ అనేది ఒక క్రీమ్ పోతుంది, రాష్ట్రాలు ఉండేసరికి ఆ క్రీమ్ ఉండదు. ఆలోచన శక్తి పార్లమెంట్ పోయే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నదా లేదా చర్చ అది వేరే విషయం. ఎస్సీలు అని కాదు, అన్ని కులాలు, అన్ని రకాల ప్రజలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఇటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని క్రోడీకరించి ఒక చట్టం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందండి, ఎందుకు అది ప్రతి స్టేట్కి ఒక యాక్ట్ ఎందుకు లేదు? ఏ స్టేట్కి ఆ స్టేట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు లేదు మరి? ఒకటే యాక్ట్ ఎందుకు? కాబట్టి రిజర్వేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ కానీ, వాటి ఒక పేరు ఏదన్నా తీసుకొచ్చి చట్టమే తీసుకురండి దాన్ని. అంటే మీ మధ్య ఐకమత్యం లేకపోతే ఎలా సాధిస్తారు? మీ మధ్య ఐకమత్యం ఎప్పుడు ఉండదండి. ఐకమత్యం అనేది అదో మిథ్య. దానిలో అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా చాలా గ్రూపులు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. ఐక్యత అనేది ఉద్యమం ద్వారానే వస్తుంది. భవిష్యత్తులో కూడా అందరు ఐక్యంగా ఉంటారు, నాకేం అనుమానం లేదు. మళ్ళీ భవిష్యత్తులో ఉద్యమం వస్తుంది, ఉద్యమం ఎప్పుడూ ఉంటుంది, అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ కుల నిర్మూలన జరిగేంత వరకు ఈ అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు కానీ, లేకుంటే డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్న ఇతర కులాలు కానీ, ఈ దేశంలో పేదరికం అనుభవిస్తున్న వాళ్ళు కానీ, లేకుంటే అణచివేతకు గురవుతున్న వర్గాలు కానీ అన్నీ కలిసి రేపు భవిష్యత్తులో పోవాల్సిందే. కాబట్టి ఐక్యత అనేది ఓ 2 కులాల మధ్య ఐక్యత ఉంటే మొత్తం ఐక్యత ఉన్నట్టు కాదు, 5 కులాల మధ్య ఐక్యత ఉంటే మొత్తం ఐక్యత ఉన్నట్టు కాదు. ఐక్యత ఉండడం లేకపోవడం అనేది మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. ఐక్యత సిచ్యువేషన్ మీద, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. గతంలో ఈ 2 కులాలు అనేక కులాలని చాలా చోట్ల రకరకాల వర్గాలు వాడుకున్నాయి, ఇప్పుడు కూడా వాడుకోవాలని చూస్తున్నాయి, వాడుకుంటున్నారు కూడా. కాబట్టి వాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటారు. వాడుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎదుటోడు, మన మధ్య కొంచెం ఘర్షణ ఉన్నప్పుడు ఎదుటోడు నన్ను విడదీస్తాడు. కాబట్టి భవిష్యత్తులో ఇవన్నీ సమసిపోతాయి. అందుకే నేనేమంటానంటే రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళని కానీ, వర్గీకరణ వ్యతిరేకిస్తున్న వాళ్ళని కానీ, అనుకూలిస్తున్న వాళ్ళని అందరినీ కానీ పార్లమెంట్లోనే చట్టం చేయమని అడగండి. చట్టం ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను కూడా రాజ్యాంగంలో చేర్చమని అడగండి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కూడా రాజ్యాంగంలో చేర్చి అందరికీ న్యాయం చేయమని అడిగే ఒక ఉద్యమం, ఒక డిమాండ్ అందరూ కలిసి చేయాలనేది. మీరు అంటున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అనౌన్స్ చేశాడు, మేము ఇక్కడ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది చాలా బాగుంది, మేము దాన్ని అమలుపరుస్తాము, జనాభా దామాషా ప్రకారం జిల్లాలను యూనిట్లుగా పెట్టుకొని మేము మొదలు పెడతాము, దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుందని ఆయన ఒక భరోసా ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? మంచిది సార్, ఆయన అమలు చేయనియండి, తప్పే. ఇప్పుడు ఆయన అమలు చేస్తానంగా నేను నువ్వేమో ఎట్లా అమలు చేస్తావని నేను ఎందుకంటే, ఆయన సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు, అమలు చేయనియండి. అమలు చేస్తే దాని అనుభవాలు కూడా తెలుస్తాయి కదా, ఏమవుతుంది ఏంది. కాబట్టి ఆయన అమలు చేస్తా అంటే నువ్వు ఎట్లా అమలు చేస్తావని నేను ఎందుకు అడుగుతాను? నేను అట్లా అడగడానికి నాకేమీ ఇది లేదు. నేను అడగాలనుకునే కింది వర్గాలకు న్యాయం జరగాలి. నువ్వు అట్లా అమలు జరుగుతుంది, అట్లా న్యాయం చేస్తామని ఒక ముఖ్యమంత్రిగా నువ్వు భావిస్తే అమలు చేయి. ఇప్పుడు చిరాకు పాసిపోయాను ఆయన కోర్టుకు వెళ్తారని ఆయన అనౌన్స్ వెళ్ళినట్టు కోర్టు కూడా వెళ్ళినట్టు ఉంది. అలాగే మాయావతి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆవిడ అనౌన్స్ చేసింది కదా. ఓవరాల్గా ఈ దళితులైన వాళ్ళు కేవలం ఒక రాష్ట్రాలు, అలాగే ట్రైబల్స్ కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన సామాజిక వర్గం కాదు, ఇది మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న వర్గం కదా ఇది. సో ఈ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో విభిన్నమైన పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు, ఇన్నిటి మధ్య స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కానీ ఇంకా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మరి దీనికి పరిష్కారం లేదా, పరిష్కారం రాదా? నేను సిగ్గుపడుతూ చెప్తున్నదంటే 2005లో ఆ ప్రాంతంలో ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ వచ్చి అది మంచిగా చెడ పక్కన పెడదు, అందులో కోర్టు కామెంట్ ఇప్పుడు ఎగిరెగిరి మనం అమలు చేస్తున్నాం కదా, ఓకే చేయండి. అందులో ఈ విషయాలు చెప్పారు. ఎవరైతే అభిప్రాయాలు అందలేదో కింది కులాలనే ప్రత్యేకంగా వాళ్ళకు విద్యా ఉద్యోగ ఆర్థికపరమైన ప్రత్యేక పథకాలు పెట్టాడని ఏం పెట్టారు మరి? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే దళిత బంధుకు స్కీమ్ కూడా తీసుకొచ్చారు కదా, తెలంగాణ అద్భుతం అన్నారు కదా. అప్పుడు దళిత బంధు స్కీము వేరు, దళిత బంధు స్కీము ఒక తెలంగాణలో వచ్చింది, మిగతా స్టేట్స్ ఏమైనాయి? తెలంగాణలో నాకు తెలిసి ఫార్ బెటర్. మీరు భారతదేశం మొత్తంలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ లేవు, ఒక తెలంగాణలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ అందరికి కలిపి. దళిత బంధు స్కీమ్ ఉంది, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంది,
ఎస్ఆర్ శంకరన్ గారి నుంచి మొదలుకొని అనేక రకాలైన పథకాలు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగినాయి. ఇది ఇప్పుడు కొత్తగా ముందుకెళ్ళి ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా హెడ్ ఉంది, చాలా పురోగామిలో. కాబట్టి నేను అనేది ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. చిత్తశుద్ధి నీకు లేదు అని నేనెందుకు అనాలి? నువ్వు చేస్తా అన్నప్పుడు చెయ్యి. 25 ఏళ్ళుగా చేయలేదని మాత్రం చెప్తున్నాను. 25 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదు. చేస్తే బాగుండేది అని మాత్రమే చెప్తున్నాను. అంటే మీరు సబ్ ప్లాన్ క్లోసుకోవడం కూడా వర్క్ చేశారు, దేశమంతా తిరిగారు, అనేక మందిని కలిశారు కదా. మరి ఈ నేపథ్యంలో ఇది కూడా, ఈ సమస్య కూడా, వర్గీకరణ కూడా నడుస్తుంది కదా. వీటన్నిటిని మీరు కూలంకషంగా మాట్లాడే అవకాశం మీకు రాలేదా పరిస్థితి? అవన్నీ వచ్చినాయి. అవన్నీ ఇష్యూస్తో పాటు దానికి సంబంధించిన చర్చతో పాటు ప్రధానంగా వర్గీకరణ అనేది విద్యా ఉద్యోగ రంగం, సప్లాన్ అనేది మొత్తము ఏ పథకం చేయాలన్నా డబ్బులు కావాలి. నువ్వు అది లేకుంటే వర్గీకరణ చేసుకొని మనం పెట్టుకుంటాం, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏం చేస్తారు? ఏం చేయరు. అంటే కేంద్రం ఇచ్చే నిధులను కూడా దీనికోసం ఇచ్చిన నిధులను వీటికి వినియోగించకుండా వేరే దానికి వాడుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి కదా, నిజమేనంటారు? అది కేంద్ర నిధులను వాడుతున్నారు, రాష్ట్రంలో కేటాయించి అవి అమలు జరగకుండా బయటికి చేస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలు అందరూ ముఖ్యమంత్రులు చేశారు. దాని మీద నియంత్రణ ఎలాగా? నిన్న చట్టం కూడా ఉంది, ఆందోళన అవుతుంది. కనీసం దానికి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దానికి మనకు 2 రాష్ట్రాల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్ 6 రాష్ట్రాల్లో చట్టం వచ్చి ఉంది. మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి, పోరాడుతున్నాయి. దేనికి అదే అనేది, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, అది 2 వేరు. తర్వాత బడ్జెట్ అనేది మేజర్ అన్ని ఇష్యూలో. ఇప్పుడు నువ్వు స్కూల్ కట్టాలి, హాస్టల్ కట్టాలని డబ్బులు కావాలి. అవును, డబ్బులు ఇస్తున్నారు కానీ డబ్బులు దేనికి కేటాయించిన డబ్బులు దానికి వాడకుండా వేరే వాటికి వాడుతున్నారు. వేరే వాటికి వాడుతున్నారు. ఒకటి అసలు విధానాలే లేవు కదా. ఇప్పుడు గతము 10 ఏళ్ళుగా తెలంగాణలో దళితులకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రలో లేవు. 10 ఏళ్ళుగా ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ పెరగలేదు అక్కడ. చాలా విషయాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అంటే మీరు ఒక దళిత నేతగా మీరేం చేయబోతున్నారు ఈ టాపిక్, ఈ రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో? నేనేం చేశాను కదా, మీరు అడిగారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇది పార్లమెంట్ చట్టం ద్వారా చేయడం వల్ల దేశానికి ఒకే విధమైన ఒక విధానం ఉంటుంది. అది చాలా కూలంకషంగా చర్చించి అన్ని విషయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఈ రిజర్వేషన్ ఏబిసిడీలు చేస్తే వాళ్ళకి లేకపోతే కిందికి వెళ్ళాలా, మీదికి వెళ్ళాలా, ఇందులోనే ఉండాలా, ఓపెన్ అయ్యాలా, ఇదంతా చర్చ జరగాలి కదా. అంటే ఈ క్రీమీ లేయర్ కూడా మళ్ళీ ఆ టాపిక్ అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కీలకము అంటున్నారు. సెన్సిటివ్ ఇష్యూ. దీనివల్ల సమస్య అసలు ముందు పరిష్కారం అవుతున్నా లేదని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. అసలు రిజర్వేషన్స్ వచ్చిందే ఆర్థికపరమైన విధానం మీద కాదు, ఇది సామాజిక సాంస్కృతికపరమైన వెనుకబడుతుంది. నువ్వు క్రీమీ లేయర్ అని తీసుకొస్తే ఆర్థికపరమైన ఇది అవుతుంది. చాలామంది అడుగుతున్నారు ఈబీసీకి ఎందుకు మరి క్రీమీ లేయర్ పెట్టలేదు. ఒకటి. రెండోది, నేను ఇంకో ప్రశ్న అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళాడు. ఈరోజు బ్యాంకు నుంచి మీరు 10 కోట్లు తీసుకున్నారు, మీ కొడుకు ఇంకో 10 కోట్లు తీసుకున్నాడు, మీ తమ్ముడు 10. ఇన్నెందుకు మీరు తీసుకున్నారు? ఇప్పుడు ఒక్కొక్క పెట్టుబడిదారుడు ఒకే బ్యాంకు నుంచి 100 లోన్లు, 100 బ్యాంకు నుంచి ఒకే లోను, 1000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బును మీరు తీసుకుంటున్నారు. మరి అక్కడెందుకు నిబంధన పెట్టండి. అది జాతీయ బ్యాంకుల నుంచి ఒక వ్యక్తి ఒక వ్యాపారం కోసం మాత్రమే అప్పు చేయాలి. ఒక బ్యాంకు ఒక వ్యక్తికి ఒక వ్యాపారానికి మించి లోన్ ఇవ్వకూడదు. ఆ నిబంధన కూడా పెట్టండి, సంతోషంగా ఉంటుంది. చాలామందికి పోతాయి. ఆధిపత్య కులాలే తీసుకోండి, కానీ అందరికీ పోతాయి కదా. ఇప్పుడు ఆధిపత్యం ఉన్నోడు, డబ్బు ఉన్నోడే తీసుకుంటారు. ఇప్పుడు రెడ్లలో 1,00,000 మంది ఉన్నారు, కమ్మలో 1,00,000 మంది ఉన్నారు, ఇంకో కులం 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ పేదోళ్ళు కూడా చాలామంది, అందరికీ పోతాయి రుణాలు. అంటే క్రీమీ లేయర్ వద్దు అని చాలా ఆనందంగా క్రీమీ లేయర్ ఉంటే బాగుంటుంది, మంచిదే. కానీ క్రీమీ లేయర్ అన్నిట్లో ఉండాలి కదా. ఈ అంశాన్ని ఎలా చూడాలి? దళితుల అంశంలో క్రీమీ లేయర్ని ఎలా చూడాలి? చూడడానికి లేదు. అంటే రిజర్వేషన్స్ పూర్తిగా భిన్నం అది. అందుకే సుప్రీంకోర్టులో కూడా అది మెజార్టీ తీర్పుగా రాలేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని నెగేట్ చేసేసి అది చర్చ లేదు. అంటే మీరు అన్న రిజర్వేషన్ అనేది అంశం కానీ టాపిక్ కానీ కేవలం ఆర్థికమైన అంశం కాదు, సామాజికం ఉంది, సాంస్కృతికం ఉంది, అలాగే వివక్ష కూడిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం రావాలి, సమానత్వం రావాలి, ఇవన్నీ జరగాలి, ఈ ఇంబ్యాలెన్స్ పోవాలి, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అందరికీ.
ఆ రోజున్న విమర్శలు పోవాలి, మేము వాళ్ళు మనుషులైన ఇది రావాలి, అలాగే సామాజికంగా ఉన్నతిగా రావాలి, ఆర్థికంగా పెరగాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, తలెత్తుకొని తిరిగే పరిస్థితిలో ఉండాలి, తక్కువగా చూసే రోజులు రాకూడదు, అందరూ మనుషులే కదా అనేది రావాలని అంటున్నారు. అది ఒక సైకలాజికల్ అంశం కూడా, సంస్కృతి అంటే సైకాలజీ కూడా ఉంటుంది కదా. సో వీటన్నిటికీ సైకాలజీకి ఏ కాన్స్టిట్యూషన్ చెప్పలేదు కదా. చెప్పదు అంతేనా. అదేంటంటే యాక్చువల్గా అందుకే అంబేద్కర్ లాంటి వారు ఆ విషయంలో కూడా చాలాసార్లు ఆయన అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ మ్యాటర్, క్యాస్ట్ ఈజ్ ఏ మైండ్, క్యాస్ట్ ఇట్స్ నాట్ ఏ విజిబుల్. అదే అంటున్నా సార్, సైకలాజికల్ క్యాస్ట్ ఇట్స్ నాట్ ఏ విజిబుల్, ఇట్స్ నాట్ ఓన్లీ విజిబుల్, ఇట్స్ ఇన్విజిబుల్. అది కనబడని రూపం, అది రూపం ఉంది, దానికి కనబడదు, లోపల ఉంటుంది. అది మనకు చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇది మారాలి. రెండోది, ఇది మారాలంటే నాకు తెలిసి ప్రత్యేకంగా మారాల్సింది ఈ నాన్ దళిత్స్లో, అంటే అంటరాని వాళ్ళు కాని వాళ్ళలో మార్పు రావాలి. అంటరాని వాళ్ళలో మార్పు. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి రావాలని ఉంటుంది, నాకు ఉంటుంది, ఏం లాభం దానివల్ల? దేవాలయంలోకి పోవాలని నాకు ఉంది, రానేది నువ్వు కదా, నువ్వు మారాలి కదా, నువ్వు మారకుండా ఎట్లా? అందుకే అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆధిపత్య కులాలు ఏదైతే కులాన్ని ఆధిపత్యం, ఆ కులాల్లో మార్పు రావాలి. ఒక ఉన్నతిలోకి వచ్చిన ఒక దళితుడు తోటి దళితుడిని పైకి తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక దళితుడిని నువ్వు టార్గెట్ చేసి ఆడు ఎదిగాడు కాబట్టి వాడు తీసుకోవాలని, ఇది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే యు ఆర్ రైట్ ఇన్ మోరల్, యు ఆర్ నాట్ ఇన్ రైట్ ఇన్ ప్రాక్టికల్. ఇప్పుడు సపోజ్ ఒక దళితుని ఎంప్లాయీ చూడండి, అడుగు 40,000 50,000 జీతం వస్తుంది. 40,000 రూపాయల జీతం వచ్చిన తర్వాత వాడు ఇల్లు కొనుక్కోవాలి, ఇంటి పక్కడు కారు కొంటాడు, ఈఎంఐలు కట్టాలి. మిగతా వాళ్ళకు అంతకుముందు డబ్బు ఉంటుంది, అంతకుముందు హోదా ఉంటుంది, అవన్నీ యాడ్ అవుతాయి, వీడికి రావు. వీళ్ళంతా మొదటి రెండో తరం మనుషులు. వీళ్ళంతా ఇల్లు కొత్తగా వచ్చింది ఎవరికి లేదు. కానీ వాళ్ళు పాటు పడవద్దంటే పాటు పడాలి, ఆలోచించాలి. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళలాగా ఒక తరతరాలుగా ఆస్తులుండి తరతరాలుగా భూములుండి వాడు చేయలేదు, ఉన్నోడు కూడా చేస్తున్నాడు, కొందరు చేయరు. ఇప్పుడు అట్లా అంటే ఎంతమంది ఆధిపత్య పేర్లు నేను తీసుకోను, ఎంతమంది ఆధిపత్య కులాలు తమ కులపులకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇట్స్ ఎ నేచర్, హ్యూమన్ నేచర్. తర్వాత అంటే నీడ్స్, నేను ఎదగాలనే నేచర్ అది ప్రతి మనిషిలో. వాడు మనిషి, వాడు భూమి మీదనే పుట్టాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి వాడికి మాత్రం ఉండాలి, అందరికీ లేదు, వాడికి లేదు. కానీ నా ఉద్దేశం అంటే వాడు చెయ్యాలి, వాడు ఆలోచించాలి. వాడు 50 లేకపోతే 5 పైసలన్నీ ఇచ్చి తన కుటుంబాన్ని పక్క కొన్ని ఆదుకోవాలి, ఆ పని జరగాలి. ఆ జరగడానికి మేము సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థ తరపున చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఒక్కొక్క ఆఫీసరు ఒక 4 5 నీ కుటుంబానికన్నా లోన్లు ఇప్పించి వాని వ్యాపారాలు నిలబెట్టండి అని అడుగుతున్నాం. ఇటువంటి ప్రాక్టికల్గా ఐఐటి కూడా కొన్ని ఉన్నాయి, జరుగుతున్నాయి. జరగకుండా ఏం లేదు, అంటే విజిబుల్గా అని జరగట్లేదు, అసలు జరగకుండా కూడా వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడతాయి, అంతే కదా. అదే అయితే మీరు అన్నట్టు అలా మార్పు రావాలి. ఎవడైతే ఎదిగామో, ఎవడైతే ముందుకు వచ్చామో వాళ్ళలో మార్పు రావాలి. నీ దగ్గర పైసలు లేకపోతే నీ పరపతిని వాడు, డబ్బే వాడాల్సిన అవసరం లేదు. డబ్బే మాట వాడు. ఎవరికైనా సీట్ ఇప్పి, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆఫీసర్తో మాట్లాడు. ఇది మేము చేస్తున్నాం. ఎవరికైనా అవసరం అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, మాకు తెలియకపోతే ఇంకొకరితో మాట్లాడిస్తున్నాం, చేస్తున్నాం. కానీ అది ఒక ఉద్యమంగా జరగాలి. దానికోసం కూడా అంబేద్కర్ గారు March 18, 1956లో ఆగ్రాలో మాట్లాడుతూ అదే బాధను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి మీరందరూ ఈ రిజర్వేషన్ ద్వారా బాగా చేస్తా అనుకున్నా, కానీ మీరు నేను అనుకున్నంతగా మీరు చేయట్లేదనే బాధను వ్యక్తం చేశాడు. అంటే రాజకీయంగా కూడా పదవుల్లో మంత్రివర్గం కేటాయింపు కానీ పదవుల్లో కూడా సమానం, దళితుల్లో కూడా మాలలకి మాదిగలకి తెలుగు రాష్ట్రాలతో చూసుకుంటే సరైన న్యాయం జరగట్లేదు. మాలలతో కంపేర్ చేసుకుంటే మాదిగలు ఇంకా వెనుకబడి ఉన్నారు, మాలల బాగున్నారని కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది, విమర్శ జరుగుతుంది. డిపెండ్స్. మీరు ఎన్టీ రామారావు మొదట మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు 3 ప్రధానమైన మంత్రిత్వ శాఖలు మాదిగలకు ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఇంకోటికి ఇచ్చాడు, చంద్రబాబు ఇంకోటికి ఇచ్చి ఉండొచ్చు. నాకు ఇది గుర్తుంది కాబట్టి చెప్తాను. ఈ విమర్శ నాట్ ఎలిగేషన్ ఎనీబడి. నేను వాళ్ళకి ఇచ్చిన సంతోషం ఇవ్వాలి, నేను కాదంటలేదు. కానీ నేను అనేది అదొక పద్ధతిగా మాలలకే ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ ఇవ్వలేదు అనేది ఏం లేదు. ఆ నాయకుడిని బట్టి, నాయకునితో వాడి సంబంధాన్ని బట్టి, ఆ పార్టీలో ఆ నాయకుని ఉండే ఇదాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కుంటారు.
ఇంకొక దానిలో ఇంకో మాదిగలు కూడా డబ్బు ఉన్న ఉన్నారు కొనుక్కుంటారు. వాడిని ఎవడ ఆపుతావా? డబ్బునోడికి ప్రాబ్లం లేదు. డబ్బు లేని వాడికి, వెనుకబడిన వాడికి, నిరక్షరాస్యతగా ఉండేవాళ్ళకి, తర్వాత వాళ్ళకి గొంతు లేని వాళ్ళకి వీళ్ళది కదా ఇష్యూ ఇప్పుడు. అంతే, వాళ్ళకి కదా న్యాయం జరగాలి. అదే న్యాయం జరగాలి అని అంటే నేను అనేది ప్రభుత్వాలకు ముందు చిత్తశుద్ధి ఉంటుంది. ఇటువంటి పాలిటిక్స్ వద్దు. ఇంకొక సలహా, ఎందుకంటే మేము కూడా 60-63 ఏళ్ళు దాటినాం కాబట్టి ఇప్పుడు సలహాలు ఇవ్వచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళు నా విన్నపము, నా సలహా ముఖ్యమంత్రులకు కానీ మీరు పూర్తిగా దీని మీద ఒక నిర్దిష్టంగా అధ్యయనం చేసి ఒక చర్చ పెట్టండి. ఏం జరుగుతున్నది, ఎందుకు కాలేదు, ఎందుకు ముందుకు రావట్లేదు, కొన్ని కులాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి, వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఇదే పరిష్కారమా, ఇంతకంటే ఎక్కువ చేయాలా, ఇవన్నీ ఆలోచించి ఒక సమగ్రమైన విధానం, ఒక సమగ్రమైన చట్టాన్ని తేండి. అంటే మీ దగ్గర ఉన్నాయా పరిష్కార మార్గాలు? ఉన్నాయి నా దగ్గర. అవి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. మీకు అంతకంటే ఎక్కువగా చాలా ప్రభుత్వాల దగ్గర ఉన్న చాలా పెద్ద మనుషులతో మాట్లాడాం. పేర్లు అవసరం లేదు. అవును, ఏమంటారు వాళ్ళు? చేస్తామంటారు, చెప్తామంటారు, చూస్తామంటారు. దానికి పరిష్కారం కుదరట్లేదు. జరగట్లేదు. సో ఇప్పుడు ఈ వర్గీకరణకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తామన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది మౌనంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ టాపిక్ మీద మాట్లాడకుండా మౌనంగా చూస్తుంది. వాళ్ళు కూడా ఏం అంటలేదు. సో ఇటువంటి ఈ స్తబ్దతగా ఉన్న వాతావరణం ఒక పక్క, ఇంకో పక్కనేమో కోర్టులకి దీని వ్యతిరేకంగా మళ్ళీ మేము కోర్టు అప్పీల్ చేసే వర్గం ఇంకో పక్క ఆనందంగా ఉన్న వర్గం ఇంకో పక్క. ఇది ఇలా ఇంతేనా? దీనికి ఇది అంతులేదా? ఇంతేనా దీనికి? ఇది మా శర్మ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు చేయలేరు, నరేంద్ర మోదీ గారు చేయలేరు. నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తే జరుగుతుంది. అంటే నరేంద్ర మోదీ గారు అంటే నా ఉద్దేశంలో వ్యక్తి కాదు, ప్రధానమంత్రి, అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటే అవుతుంది. 2 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు, 2 నిమిషాలు ఆలోచించి స్పెషల్ సెషన్ పెట్టి సమగ్రంలో కమిటీ వేసి వాళ్ళు ఒకరోజు టైం ఇచ్చి చట్టం చేసి పార్లమెంట్లో పెట్టి చర్చ చేసి ఆమోదించి అమలు చేయాలి. ఆయన కలుస్తారా మీరు పరిష్కారానికి? ఇప్పటికే మీరు ఎంతో ఏళ్ల నుంచి మీరు దళిత నేతగా దీనికోసం చేస్తున్నారు. కలవడానికి అభ్యంతరం లేదు, మనకు వాళ్ళు టైం ఇవ్వాలి కదా. మా శర్మ గారు మనం కలవడానికి ఎవరితోనే కలుస్తాం, ఎవరితో చేస్తాం. పేరు చెప్పదలుచుకోవాలి, అంతకంటే పెద్ద ఆయనని కలిసాం మేము. వాళ్ళకు గురువు అయిన వాళ్ళనే కలిసాం, మాట్లాడాం. ఇప్పటికైనా కలవడానికి ఏం అభ్యంతరం, కలుస్తాం. కానీ విషయం ఏమిటి అంటే మనం ఏమి కలిసినాం, ఎందుకు కలిసినాం ప్రశ్న కాదు, ముందు వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మీరు ఏదన్నా సలహా ఇది ఎట్లా చేస్తే బాగుంటుందని నన్ను అడిగితే నేను చెప్తే మీరు వింటారు. నేను వచ్చి శర్మ గారు మీరు చేయండి అని చెప్తే ఓకే అని అడగాలి. అంటే అది మరి ఎలాగా, మరి దానికి పరిష్కారం ఎప్పుడవుతుంది? మరి ఎలా అయితే అవుతుంది, చేయనండి. అమలు చేస్తే ఇంకో మార్గం వస్తుంది. కానీ అమలు చేయడం అనేది ఇండివిజువల్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ మనిషికి ఆ మనిషి చేస్తే చాలా నష్టం జరుగుతుంది. ఇంకా ఆందోళనలు, ఇంకా గందరగోళాలు ఏర్పడతాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.